నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 4వ తేదీ వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయండి పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. రైతులు ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించాలని సూచించిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ధనలక్ష్మి. ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి ఆధ్వర్యంలో నేత్రదానం. ఈ నెల 4వ తేదీ పట్టణంలో దేశవాళీ విత్తన మేళా. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో వెలాసిటీ కళాశాల విద్యార్థుల ఉత్తమ ఫలితాలు. గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్రీయ ధర్మ రక్షాదళ్ ప్రతినిధుల డిమాండ్. బక్రీద్ పండుగను సామరస్యంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించిన సిఐ సుధాకర్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నంద్యాలలోని ఉదయనంద రెసిడెన్సీ నుండి ఉదయం 9 గంటలకు భారీ నిరసన ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకొని కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, నిరసనను వ్యక్తం చేసి వినతి అందించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోరారు. అందరికీ నమస్కారం. నేను మీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని మాట్లాడుతున్నాను. ఈ నెల 4వ తేదీని మన వైఎస్ఆర్సీపీ పార్టీ వెన్నుపోటు దినోత్సవంగా పిలువబడిన విషయాన్ని మీ అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది కావస్తున్న సూపర్ 6 అని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఈనాటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చని పరిస్థితులు మీ అందరికీ తెలుసు. మరి ప్రజలకి ఈ వెన్నుపోటు పొడిచినటువంటి ఈ కూటమి పెద్దలకి బుద్ధి రావాలి అని చెప్పేసి మనందరం మన నిరసన ద్వారా తెలియజేయాలని చెప్పి ఈ నెల 4వ తేదీన బుధవారం ఉదయం 9 గంటలకు మన నంద్యాల వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మన నాయకులం, కార్యకర్తలం, అభిమానులు అందరం కూడా నూనెపల్లిలో గల మన ఉదయానంద హోటల్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేసి మన నిరసన పత్రాన్ని కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ తప్పనిసరిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరొక మారు కోరుకుంటూ, నేను ఊర్లో అందుబాటులో లేనందువలన ఈ కార్యక్రమం హాజరు కాలేకపోతున్నాను. కానీ నా తరపున మన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరోమారి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే. రైతులు పంటల సాగులో ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని పనగానపల్లె కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ధనలక్ష్మి సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపడుతున్న వికసిత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాలోని 135 గ్రామాలలో రైతులతో సమావేశం నిర్వహించి పంటల సాగులో శాస్త్రీయ పద్ధతులు, చేపట్టవలసిన జాగ్రత్తలు, తగు సూచనలను, అలాగే ప్రభుత్వం రైతులకు అందజేసే వివిధ పథకాలు, వాటి నియమ నిబంధనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, సంబంధిత శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే కార్యక్రమం గత నెల 29వ తేదీ నుంచి ఈ నెల 12వ తేదీ వరకు 15 రోజులు 135 గ్రామాల్లో చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారత ప్రభుత్వం వారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రతి గ్రామంలో శాస్త్రవేత్తలు వెళ్ళాలి, రైతులు ఏం చేస్తున్నారో శాస్త్రవేత్తలు కనుక్కోవాలి, అలాగే రైతులకి ఖరీఫ్కి ముందుగా ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయం మీద రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వివిధ వ్యవసాయ పరిశోధనా స్థానాల నుంచి
శాస్త్రవేత్తలు వచ్చారు. అలాగే మనకి నంద్యాల జిల్లాకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి శాస్త్రవేత్తలు వచ్చున్నారు. ఈ కార్యక్రమంలో మనం రైతులకు తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా మన జిల్లాని ఉద్దేశం పెట్టుకొని ఎరువుల వినియోగం తగ్గించడం. ప్రప్రథంగా మన జిల్లా చాలా ఎక్కువగా ఎరువుల వినియోగము, అదేవిధంగా పురుగు మందుల వినియోగం కూడా ఎక్కువ ఉంది, దాన్ని తగ్గించడము. ఇంకొకటి సాధ్యమైనంత వరకు సేంద్రీయ విధానంగా వెళ్ళటం. ఈ రెండు చేయాలనేది భారత ప్రభుత్వం పెద్ద సంఖ్యలో అంటే అదే పనిగా చెప్తా ఉంది. మనకు తెలుసు ఆల్రెడీ మనకి సుమారు 200 కోట్ల రూపాయలు మనం ఎరువుల మీద మనకి ఖర్చు అవుతాము, ప్రతి సంవత్సరం ఖర్చు అవుతుంది. అది తగ్గించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే, గ్రామ స్థాయిలో రైతుల దగ్గర కొత్త ఆవిష్కరణలు కూడా ఉండొచ్చు. ఆ ఆవిష్కరణలన్నింటినీ కూడా శాస్త్రవేత్తలు తెలుసుకొని దాన్ని శాస్త్రోక్తంగా ఎంతవరకు ప్రయోగం చేసి దాని ఫలితాలు కూడా చూడాలనేది ఒక ఉద్దేశం. అంతేకాకుండా ఇది మన కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం అందరూ కలిపి చేస్తున్నాం కాబట్టి రైతులకి ప్రభుత్వం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టింది, ఆ పథకాల ప్రయోజనాలు ఎలా పొందాలి, దాంట్లో మనం రైతులు ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఈ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. అంటే ఇప్పుడు అందుకనేసి ఈ కార్యక్రమం 29న మహానంది మండలం బుక్కాపురంలో కలెక్టర్ గారి మీద వారి చేతుల మీద మనం ఓపెన్ చేశాము. అలాగే కార్యక్రమం చివరిగా మనం ముచ్చుమరి గ్రామంలో ఎంపీ గారు ఆ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ అటెండ్ అవుతారు. సో అక్కడ ఎండ్ చేస్తాము. సో దీనికి కూడా మనకి ఖరీఫ్కి ఎలా సమాయత్తం కావాలనే విషయం మీద కూడా కరపత్రాలు కూడా రైతులందరికీ కూడా మన 135 గ్రామాల్లో మనం రైతులకి కరపత్రాలు కూడా పంచడం జరుగుతుంది. సో దీంట్లో మన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వ్యవసాయం సంబంధించి హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, అలాగే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అందరూ శాస్త్రవేత్తలు ఉన్నారు. సో రోజు 9 గ్రామాలు తిరుగుతున్నాము. 3 టీంలు వేసుకుని 9 గ్రామాలు తిరుగుతాము. ఇది మొత్తం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారి పర్యవేక్షణలో మా హెడ్ ఆఫీస్ అఠారి హైదరాబాద్ వారిన దాస్మీర్తో డాక్టర్ షేక్ మీరా గారి డైరెక్షన్లో ఈ ప్రోగ్రాం మొత్తం జరుగుతాం. కృషి సంకల్ప అభియాన్ అనేటువంటి పేరుతో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అనే పేరుతో శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, వ్యవసాయ అనుబంధ శాఖలు అందరూ కూడా ఈరోజు మరి మన ఊరికి రావడమే కాదు, దేశమంతటా కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. సో భారతదేశం, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ శాఖ చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో, ఇంక్లూడింగ్ రీసెర్చ్, పరిశోధన, విస్తరణ రెండు కూడా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఇప్పుడు ముందుగా జిల్లాధికారులందరూ కూడా మాట్లాడినారు. తర్వాత కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లి వారు కూడా వారి దగ్గర ఉన్నటువంటి రీసెర్చ్లో మేలైన రకాలు ఏమున్నాయి, వాటి యొక్క ఫలితాలు ఎట్లా ఉన్నాయని మాట్లాడారు. రైతుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. వారికి కావాల్సినటువంటి విత్తనాలు మరి ఎన్డీఆర్ఆర్ 7 కానీ బీపీటీ కానీ ఇవన్నీ కూడా మనకు ఎస్విపి సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ అనేటువంటి పథకం ద్వారా మనకు ఒక గ్రామానికి 25 ఎకరాలు పండించేటువంటి అవకాశం ఉంది. అది 1 ఎకరా ఒక రైతుకి ఇస్తాము. అది రాబోయేటువంటి రోజుల్లో తిరిగి రైతులకు ఇచ్చి ఆ విధంగా విత్తన మార్పిడి అనేది చేసుకుంటే 10% అన్న ప్రతి సంవత్సరం కొత్త విత్తనము మనం 10% అన్న మార్చాలా. ఆ రేషియోలో వెళ్తే మనకు పంట ఉత్పత్తి తర్వాత దిగుబడి కూడా బాగుంటుంది. ఎప్పుడు వేసిన రకమే అదే పంట అదే వేసుకుంటూ వెళ్తే కూడా దిగుబడి తగ్గేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇటువంటి నవీన టెక్నాలజీ, ఇంకా డ్రోన్ విషయాల్లో కూడా మన గ్రామం చాలా బాగా ఉపయోగిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా పిచికారి విషయంలో, పెస్టిసైడ్ వాడే విషయాల్లో కూడా డ్రోన్ ఉపయోగించుకొని లబ్ధి పొందాలని మనవి చేస్తున్నాం. ఈ విధంగా మీరందరూ కూడా పార్టిసిపేషన్ అందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నంద్యాల పట్టణంలోని బొంతల వీధికి చెందిన మారెం శ్రీదేవి అనే అవివాహిత ఆమె మరణాంతరం ఆమె కోరిక మేరకు వారి అన్న మారెం రమేష్ బాబు ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అధ్యక్షుడు ఫణీంద్ర మరియు చైర్మన్ విష్ణు గాయత్రికి తెలియపరిచారు. వారు వెంటనే స్పందించి ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి గౌరవ అధ్యక్షుడు బాపూజీ నాయక్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఐ బ్యాంక్ వారికి తెలియపరిచి నేత్రాలను సేకరించి వాటిని ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంకుకు పంపించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అధ్యక్షుడు ఫణీంద్ర మాట్లాడుతూ, మరణించిన తర్వాత వారి నేత్రాలు మట్టిలో కలిసిపోయే దానికంటే
నేత్రదానం చేయడం మంచిదన్నారు. ఒకరు నేత్రదానం చేయడం వలన 6గురికి చూపు ప్రసాదించవచ్చునని తెలిపారు. దాదాపు ఇప్పటికే 65 మందికి పైగా అందులకు చూపు వచ్చే విధంగా కృషి చేయడం జరిగిందన్నారు. ఎవరైనా మరణిస్తే మరణానంతరం నేత్రదానం చేయవలసిన కుటుంబ సభ్యులు నేత్ర ప్రాజెక్టు చైర్మన్ విష్ణుగాయత్రికి తెలియపరచాలని పిలుపునిచ్చారు. నేత్రదానం చేయవలసిన సభ్యులు 7799056665 నెంబర్కు కాల్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు బ్రహ్మరాంబ, ప్రభాకర్, ఈ బ్లడ్ కోఆర్డినేటర్ దానకిషోర్, రమేష్ బాబు, అనిల్, సుధాకర్, సులోచన, ప్రదీప్, శైలజ, రెక్ట్రాస్ టెక్నీషియన్స్ నాగన్న, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలోని బొంతల వీధికి చెందినటువంటి అవివాహిత అయినటువంటి మారం శ్రీదేవి మరణించడం జరిగింది. ఆమె మరణానంతరం వారి బ్రదర్ అయినటువంటి రమేష్ గారు, వారి కజిన్ బ్రదర్ అయినటువంటి అనిల్ గారు, మరి వీరి యొక్క రిలేటివ్స్ అయినటువంటి ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి సొసైటీ అధ్యక్షుడు రాఘూరు పరేంద్ర గారికి, అదేవిధంగా సొసైటీ ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి సొసైటీ చైర్మన్ విష్ణుగాయత్రి గారికి, అదేవిధంగా వారి రిలేటివ్ అయినటువంటి రాఘూర్ సుధాకర్ గారికి, సులోచనమ్మ గారికి విషయాన్ని తెలియజేయడం జరిగింది. వెంటనే బ్రహ్మరమ్మ గారు, రాఘూర్ పరేంద్ర గారి తల్లి అయినటువంటి బ్రహ్మరమ్మ గారు స్పందించి మరి వారి యొక్క రమేష్ గారి కోరిక మేరకు, శ్రీదేవి గారి కోరిక మేరకు ఈ యొక్క నేత్రాలను దానం చేయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో వారు మాకు తెలియపరచడం జరిగింది. వెంటనే మేము స్పందించి నాగన్న సార్ గారికి, రెడ్ క్రాస్ టెక్నీషియన్ అండ్ ప్రదీప్ సార్ గారికి మేము కాల్ చేయడం జరిగింది. వెంటనే వారు స్పందించి నంద్యాల పట్టణానికి బొంతల వీధికి ఇచ్చేసి ఇక్కడ నేత్రాలను సేకరించి ఎల్వీఆర్ ప్రసాద్కు పంపిస్తున్నందుకు ఫస్ట్ టెక్నీషియన్ సార్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము, కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాము. సో రమేష్ గారు ఇలాగే నేత్ర దానాన్ని ప్రోత్సహిస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులకు కూడా ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి ఆధ్వర్యంలో మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో ఈరోజు శ్రీదేవి గారు వారికి భగవంతుడు మోక్షాన్ని ప్రసాదించాలని చెప్పి ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి వాళ్ళు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. నంద్యాల పట్టణం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో బుధవారం ఉదయం 9 గంటల నుండి దేశవాళీ విత్తన మేళా నిర్వహించడం జరుగుతుందని ఆచార్య ఎన్జీ రంగా స్టేట్ అడ్వైజరీ బోర్డు మెంబర్ బాలమద్దిలేటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, వ్యవసాయంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని దేశవాళీ విత్తనాల ప్రదర్శన మరియు కొనుగోలు చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు కె బాలమద్దిరెడ్డి. నేను స్టేట్ అడ్వైజర్ బోర్డు మెంబర్ ఆచార్య ఎన్జీ రంగా. ఈ దేశవాళీ వెరైటీను ప్రకృతి వ్యవసాయంలో దేశవాళీ వెరైటీని పరిచయం చేయడం కోసము మేము 1000 రకాల దేశవాళీ వెరైటీస్తో 4వ తేదీ రామకృష్ణ డిగ్రీ కాలేజీ దగ్గర ప్రదర్శన, తర్వాత మోటివేషన్ క్యాంప్ పెట్టాము. రైతులు అందరూ ఎక్కువ మంది పాల్గొనాలని తెలియజేస్తున్నాము. ఒకప్పుడు మేము ఏదైనా విత్తనాలు పూర్వ విత్తనాలు చూడాలంటే తమిళనాడు, కేరళ పోవాల్సిన పరిస్థితి వచ్చిందే. ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఈ దేశవాళీ ఫెస్టివల్స్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ దేశవాళీ వెరైటీస్ మీద మేము ఫెస్టివల్ చేస్తున్నాం. అంతకుముందు అరకులో చేశారు. అరకులో రెగ్యులర్గా వాళ్ళు చేస్తారు, కానీ మన ప్రాంతంలో లేదు. ఎక్కువ దేశవాళీ వెరైటీని పరిచయం చేయాలా, ప్రజలు అనారోగ్యం గురవుతున్నారు, వాటిని మనం సరిదిద్దే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే పూర్వం మన పెద్దలు వాడిన విత్తనాలు వాడాలి, వాళ్ళ విత్తనాల్లో మనం ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. తర్వాత టౌన్లో పెట్టడం కారణం కూడా ఒకటే ఉంది. టెర్రస్ గార్డెన్ కానీ, కిచెన్ గార్డెన్ కానీ కావాల్సిన దేశవాళీ పూర్వ విత్తనాలు, కూరగాయల విత్తనాలు, ఆకుకూర విత్తనాలకు కూడా స్పెషలిస్టులు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడ తమిళనాడు నుంచి వస్తున్నారు. వాళ్ళు విత్తన ప్రదర్శనే కాకుండా సేల్స్ కూడా ఇస్తారు. తర్వాత దాని మీద పెద్ద ఎత్తున మోటివేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది రైతులకు కానీ, లోకల్గా ఉన్న టౌన్లో ఉన్న మహిళలకు కానీ వాటి మీద అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది. దయచేసి పెద్ద ఎత్తున రైతులు కానీ, టౌన్లో ఉన్న మహిళలు కానీ, లేదంటే కనుక జెంట్స్ కానీ కొంచెం ఈ దేశవాళీ వెరైటీస్ని పరిచయం చేసుకోవాలి. తర్వాత ఆకుకూరలు, కూరగాయల విత్తనాలు కొనుగోలు కూడా ఉంటుంది.
అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని తెలియజేస్తున్నాను. నా పేరు రాఘవేంద్ర. నేను వచ్చేసి గోస్పాడు చిరుధాన్యాల రైతు ఉత్పత్తిదారుల సంఘం కంపెనీ లిమిటెడ్ అధ్యక్షుడిని, డైరెక్టర్గా ఉన్నాను. ఈ దేశవాళీ రైతు ఉత్పత్తి మేళ ఎందుకు పెడుతున్నామంటే, ఇంతకుముందు మనం పూర్వకాలంలో పండించిన పంటలు విత్తనాలు ఏవైతే అవి ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఈ నంద్యాలకు ఒక 1000 రకాల విత్తనాలు తీసుకొచ్చి ఈ విత్తనాలు అందరికీ, రైతులందరికీ, మహిళలకు, ఈ నంద్యాల జిల్లాలో ఉండే గ్రామ ప్రజలకు, పట్టణ ప్రజలకు అందరికీ పరిచయం చేసేలా టెర్రస్ గార్డెను అన్ని విధాలుగా బాగుంటుందని అనుకుంటున్నాము. తర్వాత వచ్చేసి మా సంస్థ వచ్చేసి గోస్పాడు మిల్లెట్స్ ఫెడ్ ఫార్మర్స్ కంపెనీ లిమిటెడ్. ఇందులో మా కంపెనీలో సిరుధాన్యాలు దొరుకుతాయి. సిరుధాన్యాలలో సిరిధాన్యాలు, అరికలు, సామలు, ఊదలు, కొర్రలు, అండుకొర్రలు, ఇవి ముఖ్యంగా 5 రకాలు ఉంటాయి. ఇవి ప్రజలు తినడం వలన మంచి ఆరోగ్యంగా ఉంటారు. కనీసం ప్రజలు వచ్చేసి ఈ చిరుధాన్యాలలో ప్రతిరోజు ఒక పూట అయినా సరే చిరుధాన్యాలు తినాలని మేము కోరుకుంటున్నాం. తర్వాత రెండో పూటగా దేశవాళీ విత్తనం, దేశవాళీ బియ్యం, అంటే దేశవాళీ బియ్యంలో నాకు తెలిసిన రకాల్లో చిట్టుముత్యాలు, కుజు పటాలియా, ఇంకా అనేక రకాలు, బ్లాక్ రైస్, రెడ్ రైస్, కొన్ని రకాలు ఉన్నాయి. అవి కూడా ఇంకొక పూట తినాలని అనుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రేపటి దినం 4వ తారీఖున రామకృష్ణ డిగ్రీ కాలేజ్ దగ్గర మేము వచ్చేసి రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో, గోస్పాడు చిరుధాన్యాల రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో దేశీ విత్తన మేళ జరుగుతున్నది. ఇందులో 1000 రకాల విత్తనాలు ప్రదర్శించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ నంద్యాల గ్రామ ప్రజలు, మండల ప్రజలు ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి, ప్రతి ఒక్కరు దీంట్లో విత్తనాలు కొనుగోలు చేసి మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. తాజాగా విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో వెలాసిటీ జూనియర్ కళాశాలకు చెందిన పగిడి కీర్తి అనే విద్యార్థిని జాతీయ స్థాయిలో 3255వ ఉత్తమ ర్యాంక్ సాధించడం జరిగిందని కళాశాల కరెస్పాండెంట్ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు కళాశాలలో విద్యార్థిని మరియు తల్లిదండ్రులను ఘనంగా సన్మానించి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంక్ సాధించిన విద్యార్థిని మరియు అందుకు కృషి చేసిన అధ్యాపక బృందం కృషిని ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలను సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. నిన్న ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో వెలాసిటీ కళాశాల విద్యార్థిని పగిడాల కీర్తి జాతీయ స్థాయిలో 3255వ ర్యాంకును సాధించి కళాశాల ప్రతిష్టను జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థిని నేను అభినందిస్తూ ఉన్నాను. ఇలాంటి ఘనమైనటువంటి ఫలితాలు సాధించడానికి కళాశాల వారు ఏర్పాటు చేసినటువంటి షెడ్యూల్, క్రమశిక్షణతో కూడుకున్నటువంటి విద్య వలన ఇది సాధ్యమైంది. విద్యార్థుల్లో కూడా సాధించాలనే ఉత్సాహం ఉన్నట్లయితే వెలాసిటీ జూనియర్ కాలేజ్ వారు తప్పనిసరిగా వాళ్ళకి కావాల్సినటువంటి విద్యను అందించడానికి సాయశక్తిలో ప్రయత్నం చేస్తూ ఉంటాము. దాని ఫలితంగానే ఈరోజు సాధించినటువంటి ఈ ఫలితాలు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి ఘన విజయానికి కారకులైనటువంటి మా అధ్యాపక వర్గాన్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి ర్యాంకులు ఇంకా బాధ్యతగా తీసుకొని ఇంకా మంచి జాతీయ స్థాయిలో మన నంద్యాల పేరుని, కీర్తి ప్రతిష్టని ఇనుమడింప చేయాలని చెప్పేసి దానికి అందరి ప్రోత్సాహం, భగవంతుడి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. నిన్న ప్రకటించినటువంటి జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో మా వెలాసిటీ జూనియర్ కళాశాల చెందినటువంటి పి కీర్తి జాతీయ స్థాయిలో 3255వ ర్యాంకును సాధించి మా కళాశాల ప్రతిష్టను ఇనుమడింపజేశారు. దీనికి మా విద్యార్థుల యొక్క కృషి, పట్టుదల, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహము, మా లెక్చరర్స్, మా అధ్యాపక వర్గం యొక్క బోధన, సరైనటువంటి బోధన, మా కాలేజీకి సంబంధించినటువంటి సరైనటువంటి స్కెడ్యూలే కారణము. దీనికి ఇటువంటి ర్యాంకులు మళ్ళీ ఎన్నో రావాలని, ఈ సంవత్సరం కూడా మా స్టూడెంట్స్ జేఈఈ మెయిన్స్లో, అడ్వాన్స్లో మంచి ర్యాంకులు సాధిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
పి ప్రసాద్ అనే కీర్తి వాళ్ళ పేరెంట్స్ ను. మా అమ్మాయి సాధారణ గవర్నమెంట్ స్కూల్లో చదివి తక్కువ మార్కులతో వచ్చిన ఈ విద్యార్థిని ఆ వెలాసిటీ కాలేజీ ప్రిన్సిపల్ గారైన మేడం ఆమె క్రమశిక్షణలో విద్యాపరంగా రూల్స్ రెగ్యులేషన్స్ తో నడిపించి, అదే విధంగా మీకు బోధించిన లెక్చరర్ సార్లు అందరూ క్రమంగా వాళ్ళకు విద్య బోధించి ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళకు నీకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు పి కీర్తి. నేను వెలాసిటీ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. ప్రస్తుతం నా ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయింది. నిన్న వెల్లడించిన జేఈ అడ్వాన్స్ ఫలితాలలో నేను సాధించిన ర్యాంక్ 3255 ర్యాంక్. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. దానికి కృషి చేసిన నా తల్లిదండ్రులకు మరియు మా కళాశాల ఉపాధ్యాయులకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రభుత్వం గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్రీయ ధర్మ రక్షాదళ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు బసవరాజు అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని, మూగజీవుల వధను అరికట్టాలని, అందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో న్యాయ పరిరక్షణ చైతన్య సమితి మేడా లోకేష్ న్యాయ సలహాలతో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. జై బోలో భారత్ మాతా కీ జై, గో మాతా కీ జై, గో మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై గో మాతా కీ జై, జై భారత్ మాతా కీ జై, జై శ్రీ మాతా కీ జై, గో మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, గో మాతా కీ జై, గో మాతా కీ జై. ఏదైతే నంద్యాల పట్టణం నందు గో ఆగ్రహ నిరసన దీక్ష ఈరోజు రాష్ట్రీయ ధర్మరక్షణ మరియు హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మూడు రోజులు విజయవంతంగా దీక్ష నిర్వహించడం జరిగింది. మూడో రోజు దీక్ష విరమణ మన మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు వచ్చి అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు పరచాలని, ఎక్కడ కూడా అనాఫీషియల్గా గోవధశాలలు ఉన్నటువంటి అన్నిటి కూడా నిర్మూలించాలని చెప్పేసి గో ఆగ్రహ నిరసన దీక్ష 3 రోజులు నిర్వహించడం జరిగింది. ఇందుకు మా రాష్ట్రీయ ధర్మ రక్షాదళ ఆధ్వర్యం జరిగినటువంటి గో ఆగ్రహ నిరసన దీక్షకు మద్దతుగా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ వారందరూ కూడా మద్దతు తెలిపి ఈ నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది. మేము ఒకటే విన్నవించుకుంటున్నాము, నంద్యాల పట్టణము, నంద్యాల జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు పరచాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. గోవధ నిషేధ చట్టం అమలు చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారికి, అలాగే ఎస్పీ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. వారు కూడా కమిషనర్ గారు అనారోగ్య కారణంగా లేరు కాబట్టి సెక్షన్ ఇంజనీర్ గారికి ఇచ్చాము. సార్ కూడా చాలా స్పందించి ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి అతను మాకు మాట ఇవ్వడం జరిగింది. మరియు మేమేం చెప్పామంటే రోడ్ల మీద ఒక మైకు పెట్టి తిప్పండి, గోవధ నిషేధ చట్టం అమలు చేయండి, దాని గురించి ప్రజలకు అవగాహన చట్టం గురించి తెలియజేయండి అని చెప్పాము. వారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. ఈరోజు స్థానిక నంద్యాల జిల్లా కేంద్రంలో నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ గారికి ఏదైతే గత 16 సంవత్సరాలుగా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి మా బసవరాజన్న గారు వ్యవస్థాపక అధ్యక్షులు గారు ఒక గోశాల నడుపుతూ గోవు మీద ప్రేమతో సమస్త హిందూ సమాజానికి ఎంతో పూజ్యనీయమైన గోమాతను రక్షించాలనే ఒక సదుద్దేశంతో మేము ఎంతోమంది కలెక్టర్లకు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మరియు స్థానిక మున్సిపల్ కమిషనర్లకు ఎన్నో మందికి విన్నవించుకుంటూనే వస్తున్నాము. కానీ ఏదైతే గోవధ నిషేధ చట్టాలు 1971 స్వతంత్రం రాకముందు ఉన్న చట్టాలు కానీ, స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్న చట్టాలు కానీ ఒక పేపర్కు మాత్రమే పరిమితం అవుతున్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ అనేది జరగడం లేదు. ఒక రాజకీయ నాయకులకు హిందూ ఓట్ బ్యాంకుతో గెలిచిన వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ హిందూ సమాజం ఓట్ బ్యాంకుతో మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా మీరు గెలిచారనేది మర్చిపోతున్నారు. మా యొక్క హిందూ సమాజం మనోభావాలు దెబ్బతిన్న ఎడల మీరు మీ యొక్క రాజకీయ పునాదులు కదిలించుకునే విధంగా కూడా
తయారవుతుంది. ఏదైతే 1977 గోవధ నిషేధ చట్టం మరియు వెహికల్ యాక్ట్ ఏదైతే ఉందో అమలు చేయమని 16 సంవత్సరాలుగా రకరకాల విభిన్న పద్ధతుల్లో శాంతియుతంగా అయితేనేమి, నిరసన అయితేనేమి, రకరకాలగా మేము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. గోవులు అడ్డదిడ్డంగా, నందులు అడ్డదిడ్డంగా తెచ్చుకొని గోవధ చేస్తున్నారు. 1 సంవత్సరం నుండి మున్సిపల్ కమిషనర్కు అన్అఫీషియల్ సంబంధించినటువంటి ఏవైతే గోవధ, నందుల వధశాలలు మేము చెప్తా ఉన్నా కూడా ఈ కమిషనర్ని ఎప్పుడు మేము చూడలేదు. గతంలో కమిషనర్లు ఎంతమంది పనిచేసినారు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. ఇటువంటి కమిషనర్లు దయచేసి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎవరికి పలకడం లేదు అంటే ఎవరికి పలకడం లేదు అర్థమైంది, మొత్తం టోటల్గా పలకడం లేదు. సాయంత్రం అయితే పంచుకోవడం తప్ప ఈ కమిషనర్కు ఇంకోటి కూడా లేదు. ఏదైతే గోవధశాలల నుండి కూడా నెల నెల మామూలు అందుతున్నాయని బయట కొంతమందితో సమాచారం అందుతుంది. ఇంత స్థితికి వచ్చినాడంటే కమిషనరు, మరి ఇటువంటి కమిషనర్లు మనం ప్రజాప్రతినిధులు పెట్టుకోవాలన్నా, ఇటు కమిషనర్ను ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఆలోచన చేయాలా. మీ బాధ్యత. అన్అఫీషియల్ స్లాటర్ హౌసులు ఏడాడున్నాయంటే 1 టౌన్ పరిధిలో మార్కెట్ దగ్గర డైరెక్ట్గా బయట పెట్టేసేసి కూరగాయలు అమ్మినట్టు కొంటారా అని అంటే ఎస్పీ గారికి దృష్టికి తీసుకుపోతే మీరెందుకు పోతారండి ఆడికంటే ఎస్పీ గారు చమత్కారంగా మాట్లాడడం నిజంగా చాలా బాధకైంది. కొన్ని విషయాల్లో స్లాటర్ హౌస్లు ఉన్నాయని చెప్పి మేము మెమోరాండం ఇచ్చినాం ఎస్పీ గారికి. డైరెక్ట్గా అక్కడ ఇంటెలిజెన్స్ సంబంధించిన సిఐ సార్ గుడ్డలు కప్పుకొని కోసుకోమంటున్నాం సార్ అంటున్నారంటే యాడి వరకు తీసుకుపోయినారు ఈ చట్టాలని అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మాదొకటే న్యాయ పరిరక్షణ చైతన్య సమితి గౌరవ మా మేడా లోకేష్ గారి యొక్క న్యాయ సలహాలతో ఖచ్చితంగా ఇంతకాలం అంతా శాంతియుతంగా ఓ పద్ధతుల్లో విభిన్నంగా మేము చెప్పడం జరిగింది. ఏదైతే మున్సిపాలిటీ సహకరించి ఈ స్లాటర్కు మరి సిమెంటు అది సున్నం పట్టీలేస్తుందో, అక్కడ శుభ్రం చేస్తుందో, ఆ ఏరియాల్లో గోవధకి నచ్చిందే ఖచ్చితంగా మాకు సంబంధించిన సమాచారాలతో ఖచ్చితంగా మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయమని చెప్పి ప్రైవేట్గా మేము కంప్లైంట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. బక్రీద్ పండుగ సందర్భంగా సామరస్యంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చేసుకోవాలని 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి కోరారు. ఈ మేరకు 1 టౌన్ పరిధిలోని మత పెద్దలతో, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చూడాలని, పోలీసులకు సహకరించాలని సిఐ కోరారు. పోయినప్పుడు ఏమో అనిపిస్తుంది, అబ్బా పెట్టుకుంటే బాగుంటుంది. ఆనుడి పోతే బంగారు కూడా కూడా ఆనుడి మహానది చెక్ పోస్ట్ ఇట్లా వరుసగా వాడు 2 రూపాయలు చేయరు. కెమెరా ఎవరో స్పాన్సర్ చేసినాడు, వైరింగ్ స్విచ్ జాగ్రత్త ఉండకపోవడం వల్ల దాన్ని మనకు రావడానికి సంవత్సరాలు పడుతుంది. దొరికితే సరిగా రెస్పాన్స్ ఇవ్వలేక బాధపడేదానికి కొంచెం జాగ్రత్త ముందుగానే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 4వ తేదీ వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయండి పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. రైతులు ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించాలని సూచించిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ధనలక్ష్మి. ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి ఆధ్వర్యంలో నేత్రదానం. ఈ నెల 4వ తేదీ పట్టణంలో దేశవాళీ విత్తన మేళా. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో వెలాసిటీ కళాశాల విద్యార్థుల ఉత్తమ ఫలితాలు. గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్రీయ ధర్మ రక్షాదళ్ ప్రతినిధుల డిమాండ్. బక్రీద్ పండుగను సామరస్యంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించిన సిఐ సుధాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.